శరన్నవరాత్రి సందర్భంగా ఓదెల మండలంలోని గ్రామాల్లో భక్తి శ్రద్ధలతో దేవి నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్నారు. శుక్రవారం నాడు నవరాత్రుల చివరి రోజు దుర్గామాత అవతారంలోని అమ్మవారిని అలంకరించి గ్రామీణ ప్రాంతాల్లో శోభాయాత్రలు నిర్వహించారు. డప్పు చప్పుళ్లు, జానపద కళలు, మహిళా భక్తులు, మంగళహారతులు, యువత ఉత్సాహంతో గ్రామ వీధుల గుండా అమ్మవారిని ఊరేగించారు. అనంతరం గ్రామ చెరువుల వద్ద ఆలయ పురోహితులు పర్యవేక్షణలో అమ్మవారి విగ్రహాలను నిమజ్జనం చేశారు. కొమ్మిరి గ్రామంలోని దేవి శోభాయాత్రలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ములా ప్రేమ్సాగర్ రెడ్డి తన సతీమణి ఉమామహేశ్వరి దంపతులతోటి కలిసి అమ్మవారిని తమ ఇంటికి ఊరేగింపుగా తీసుకుని వెళ్లి ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రేమ్సాగర్ రెడ్డి మాట్లాడుతూ దేవి అనుగ్రహం అందరికీ ఉండాలి, గ్రామ ప్రజలు శాంతి సౌభాగ్యానికి అమ్మవారిని పూజించడం సాంప్రదాయంగా వస్తోంది. భక్తుల సహకారంతో ఈ సంవత్సరం ఉత్సవాలు మరింత భక్తి శ్రద్ధలతో జరిగాయని అన్నారు. కొమ్మిరి గ్రామంలో గడిచిన 12 రోజుల నుండి అమ్మవారి దీక్ష తీసుకున్నటువంటి దుర్గామాత భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి సహకరించి అలంకరణ చేసినటువంటి టెంట్ హౌస్ వాళ్ళు కానీ, డీజే వాళ్ళు కానీ, ట్రాక్టర్ పెట్టిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మన గ్రామం, మన దేవాలయం ఒకటే దేవాలయం, వినాయకుడు పెట్టుకున్న ఊరంతా కలిసి పండుగ చేసుకున్నాం. దుర్గామాతను పెట్టుకున్న అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మన గ్రామానికి ఆ భవానీ మాత ఆశీస్సులు మెండుగా ఉండాలని, ప్రతి ఒక్కరూ కూడా కులాలు మతాలు ఉన్నవాళ్ళు లేని వాళ్ళనే తేడా లేకుండా ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఊరంతా కలిసికట్టుగా తప్పకుండా మనం ఈ దేవారాధన చేయాలని చెప్పి, దేవతలారాధన చేస్తేనే ప్రకృతిని కాపాడితేనే దైవభక్తి పెరుగుతూనే మనందరి మనుగడ ఉంటుందని తెలియజేస్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఈ గ్రామంలో మనం రామాలయం నిర్మించుకోవాలి. అదేవిధంగా హనుమాన్ టెంపుల్ కూడా చాలా శిథిలావస్థకు ఉంది కాబట్టి హనుమాన్ టెంపుల్ కూడా నిర్మించుకోవాలి. ప్రతి ఒక్కరం అన్ని రాజకీయ పార్టీలకు, అన్ని వ్యక్తులకు, అన్ని కులాలకు